హాయ్ హలో నమస్తే అండి. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. ఏం లేదండి, ఈరోజు నేను ఒక చెట్టును మీకు పరిచయం చేస్తాను. మంచి స్మెల్ ఉన్న చెట్టు. ఇదేంటంటే దవనం కాదు, మరవం కాదు, మాచుపత్రి అంటారు. దీన్ని మామూలుగా పూలల్లోకి వేసి ఇలాగ ముక్కలు కట్ చేసి దవనం మరవం అవి ఎలా కడతారో సేమ్ అలాగే కడతారు దీన్ని కూడా. కాకపోతే నేను ఎప్పుడు చెట్టును చూశాను కదండి అంటే ఇలాగ ఉంటుంది అనమాట. చామంతి చెట్టులాగా నా చేతిలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగ చూశాను కానీ ఎప్పుడే కానీ నేను వాటికి పూత రావడం కాయలు రావడం నేను చూడలేదండి. ఫస్ట్ టైం చూస్తున్నాను. చక్కగా ఇదిగోండి మొగ్గలు అయితే వచ్చాయి. మాచుపత్రి చెట్టుకి మొగ్గలు వచ్చినాయి. ఇవైతే ఇంక ఇలాగే కాయలు కూడా అయినట్టున్నాయి. ఇవి సీడ్స్ కూడా ఉంటాయేమో నాకు తెలియదు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా చూశాక నాకేదైనా తెలిస్తే ఖచ్చితంగా మీకు చూపించకుండా అయితే నేను ఉండను. మామూలుగా మనకి సబ్జా గింజలు వాటికి వస్తాయి చూడండి, అలాగా దీని లోపల చిన్న షీడ్ ఉన్నట్టుంది. ఇవి ఎదిగోండి వీడుంది చూడండి, చిన్నగా ఇలా ఇంత చిన్నగా ఉందన్నమాట షీడ్. ఆవాల్లో సగభాగం ఉంటుంది అన్నమాట. చాలా చిన్నగా ఉన్నాయి. మంచి స్మెల్ అయితే వస్తున్నాయి చూడండి. ఎంత చక్కగా ఫ్లవర్ వచ్చి ఆ ఫ్లవర్ మాడిపోయిన తర్వాత దీంట్లో షీడ్ తయారవుతుంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. కొన్ని నాకు ఆశ్చర్యం అనమాట ఇలాంటివి జరిగినప్పుడు. నేను చిన్నప్పటి నుండి మా అమ్మ కూడా చాలాసార్లు చెట్లు వేసింది, కానీ నేను దీనికి ఇలాగ పూలు రావడం అయితే నేను ఎప్పుడు చూడలేదు. చక్కగా అదే పూలు వచ్చినాయి. విత్తనం కూడా ఉందండి. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో. స్మెల్ అయితే పూల ఆకు దగ్గర నుండి మొత్తం అంతా స్మెల్ ఉంది. పువ్వు కూడా ఇదిగోండి మొగ్గలు అయితే వచ్చినాయి. చక్కగా మొగ్గలు ఇదిగోండి మొగ్గలు ఇలాగున్నాయి. పొద్దున్న నేను చూశానండి, కొంచెం వైట్గా కొంచెం పర్పుల్ కలర్లో మిక్స్ అయినట్లా ఉంది ఫ్లవరు. ఆ ఫ్లవరు ఇంకా అది మాడిపోతేనేమో ఇలాగవుతుంది. ఇంకా లోపల విత్తనాలు తయారయ్యేసరికి ఇంకా కొంచెం బ్లాక్కి ఇలాగైపోతుంది. మొగ్గ అయితే ఇలాగుంది చూడండి. చాలా ఇదిగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం చూశాను అనమాట, నేను ఎప్పుడు చూడలేదు. ఇది కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డోన్లు వేరే తెలిసిన ఆంటీ వాళ్ళు అనమాట. ఆమె అమ్మగారు చనిపోయారు కదా, పొద్దున్న అడుగుతున్నప్పుడు ఆంటీ మాట్లాడుతున్నప్పుడు మాట్లాడడానికి వచ్చాను. అప్పుడు చూశాను అనమాట ఈ చెట్టు. ఇదిగోండి మాచుపత్రి చెట్టు. నాకు తెలిసిన ప్రతి ఒక్క వీడియో మీకు కూడా షేర్ చేయడం అలవాటు కాబట్టి ఖచ్చితంగా మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇవైతే మనం చెట్టు వేసుకుంటే ఏమేం చేసినా చచ్చిపోదండి. చాలా రోజులు రూట్స్ పెరుగుతూ వేరు నుండి ఇంకో కొత్త మొక్క, వేరు పాకే కొద్దీ కరివేపాకు చెట్టుకి ఎలాగైతే కొత్త మొక్కలు వస్తాయో సేమ్ అలాగే దీనికి వస్తూనే ఉంటుందండి. కొద్దిగా మనం ఒక్క మొక్కను వేసుకుంటే బాగా ఇంకంట్లే మొత్తం ఇట్లా చూడండి ఎలాగ అల్లుకుందో మెట్ట తామర, అట్లాగనే సేమ్ అల్లుకుంటుంది అన్నమాట. సేమ్ ఇలాగే ఈ చెట్టు కూడా. దీని రూట్స్కి చాలా బలం ఉంది, చాలా ఇదిగా ఉంటుంది. స్మెల్ కూడా చాలా మంచి స్మెల్ అండి. అసలు చూస్తుంటే బాగా ఇది అనిపిస్తుంది. వీటికి మొగ్గలు పూలు కాయలు రావడం ఫస్ట్ టైం చూసాను. చాలా హ్యాపీగా అనిపించింది. మీకు కూడా చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. ఒక్క కుండీలోనే చూడండి, ఇక్కడ రెయిన్ లిల్లీ వేశారు, ఇదేమో అమర్ లిల్లీ వేశారు పెద్దది. దీంట్లోనే సబ్జా చెట్టు కూడా వేశారు, అలాగే ఈ మాచుపత్రి చెట్టు కూడా వేసినారు. ఇది చాలా బాగుంటుంది స్మెల్. ఇది చూపించడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొట్టండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.